హలో మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్. ఈరోజు నేను మీకు ఒక అతి భయానకమైన, వెన్నులో వణుకు పుట్టించే నిజమైన ఘటన ఆధారంగా రూపొందిన కథను చెప్పబోతున్నాను. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ ప్రాంతంలో జరిగిన సంఘటన. ఈ కథ విన్న తర్వాత మీకు రాత్రిపూట నిద్రపట్టదు. మీరు ధైర్యంగా వినడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ముందుగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కథ మొదలు పెడదాం. హర్ హర్ మహాదేవ్. ఇది 2022 సంవత్సరం. ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాలో జతిన్ అనే యువకుడు తన గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. ఫతేపూర్ అంటే ప్రయాగ్రాజ్ మరియు కాన్పూర్ మధ్య ఉన్న ఒక చిన్న పట్టణం. జతిన్కు నిఖిల్ అనే సన్నిహిత స్నేహితుడున్నాడు. అతను అదే పరిసరాల్లో నివసిస్తాడు. ఇద్దరూ ఒకే బైక్పై కాలేజ్కి వెళ్తుంటారు. వీళ్లకు మరో స్నేహితుడు రవి. రవి ఫతేపూర్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామంలో ఉంటాడు. ప్రతిరోజూ తన గ్రామం నుండి బైక్పై కాలేజ్కొస్తాడు. ముగ్గురి మధ్య మంచి స్నేహం కుదిరింది. ఒకరోజు రవి అక్క పెళ్లి నిశ్చయమవుతుంది. రవి తన స్నేహితులను ఆహ్వానిస్తాడు. మిత్రులారా, పెళ్లి పనులు చాలా ఉన్నాయి. మీరు కాస్త ముందుగా వచ్చి సహాయం చేస్తే బావుంటుంది అంటాడు. జతిన్, నిఖిల్ అంగీకరిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు రవి గ్రామానికి బయల్దేరాలని ప్లాన్ చేసుకుంటారు. పెళ్లికి వేసుకునే బట్టలు రవి ఇంట్లో మార్చుకుందామని అనుకుంటారు. నిఖిల్ జతిన్కు ఫోన్ చేసి నా బైక్ తీసుకువస్తాను అంటాడు. కాని బయల్దేరే సమయానికి నిఖిల్ అన్నయ్య ఆ బైక్ తీసుకువెళ్లడంతో తండ్రి స్ప్లెండర్ బైక్ తీసుకొస్తాడు. ఆ బైకుకు పక్కన ఒక ట్రంక్, డిక్కీ అవర్చి ఉంటుంది. వీళ్లు ఫతేపూర్ బైపాస్ దాటుతుండగా రోడ్డు పక్కన మద్యం దుకాణం కనిపిస్తుంది. నిఖిల్, పద జతిన్, కాస్త మద్యం తీసుకుందాం అంటాడు. జతిన్ వారిస్తాడు. ఇది మన చెల్లెలి పెళ్లి, తాగి వెళ్తావా? కాని నిఖిల్ పట్టుబడి ఇద్దరూ చెరో అరసీసా కొనుక్కుంటారు. అక్కడే 2 పెగ్గులు తాగి మిగిలిన మద్యాన్ని బైక్ ట్రంకులో పెట్టుకుంటారు. తర్వాత రవి ఇంటికి చేరుకుంటారు. పెళ్లి ఫంక్షన్ హాల్లో జరగబోతోంది. వీళ్లు పనుల్లో మునిగిపోతారు. సాయంత్రానికి పనులు పూర్తి. రవి ఇంట్లో ముగ్గురూ సిద్ధమవుతున్నప్పుడు రవి తన దగ్గర ఉన్న మద్యం సీసా తీసి ముగ్గురూ తాగుతారు. జతిన్ మళ్లీ వారిస్తాడు. కాని రవి ఒక్క పెగ్గు తాగితే ఏమవుతుంది అంటాడు. పెళ్లి తంతు రాత్రి పూర్తవుతుంది. అతిథులు వెళ్ళిపోతారు. తెల్లవారుజామున 2 గంటలకు జతిన్, నిఖిల్ బయటకొస్తారు. చలి ఎక్కువగా ఉండడంతో సిగరెట్ వెలిగించి గేటు దగ్గర కాపలాదారుడు వేసిన మంట దగ్గర చలి కాచుకుంటారు. నిఖిల్కు నిద్ర వస్తోంది. లోపల పడుకోవడానికి చూస్తారు. కాని మంచాలన్నీ నిండిపోయాయి. మనం ఇప్పుడే ఫతేపూర్ వెళ్ళిపోదాం అంటాడు నిఖిల్. జతిన్ భయపడతాడు. రాత్రి 2 గంటలు, చలి, పొగమంచు, సరికాదు. కాని నిఖిల్ పట్టుబడి రవికి ఫోన్ చేస్తారు. రవి కూడా వారిస్తాడు. కాని చివరకు రవి తండ్రి నెమ్మదిగా వెళ్లి చేరగానే ఫోన్ చేయండి అంటారు. రవి ఒక లడ్డూల పెట్టె ఇస్తాడు. అది ట్రంకులో పెట్టుకుంటారు. బట్టలు మార్చుకుని జాకెట్లు వేసుకుని బయల్దేరతారు. గ్రామ రహదారి దాటి జాతీయ రహదారికి చేరుతారు. పొగమంచుతో నిండిన ఆ రోడ్డుపై 40 నిమిషాలు ప్రయాణించి బైపాస్ చేరుతారు. అక్కడ 2 మార్గాలు, ఒకటి సాధారణ రోడ్డు, మరొకటి షార్ట్కట్. కంకర రోడ్డు దాటి తారు రోడ్డు. నిఖిల్, షార్ట్కట్ తీసుకుందాం, త్వరగా చేరుకుంటాం అంటాడు. జతిన్ భయపడతాడు. కాని అంగీకరిస్తాడు. కంకర రోడ్డుపై వెళ్తుండగా జతిన్, భయంగా ఉంది, మాదక ద్రవ్యాల బానిసలు తిరుగుతారు అంటాడు. నిఖిల్, కాస్త దూరమే, తర్వాత నివాసాలొస్తాయి అంటాడు. రోడ్డు పక్కన పొలాలు, ముందు పోస్ట్మార్టం గది, శవపరీక్ష కేంద్రం ఉంది. జతిన్ భయపడతాడు. వేగం పెంచమని చెబుతాడు. చివరకు తారు రోడ్డుపైకి వచ్చేసరికి నిఖిల్ బైక్ ఆపి మన ట్రంకులో మద్యం సీసా ఉంది, తాగుదాం అంటాడు. జతిన్ వారిస్తాడు. కాని నిఖిల్ పట్టుబడి 2 పెద్ద పెగ్గులు తాగుతారు. ముందు 100 మీటర్లలో 90 డిగ్రీల మలుపు దగ్గర మామిడి చెట్టు. తాగుతుండగా జతిన్ చెట్టు ఆకుల మధ్య ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తుంది. అక్కడ అమ్మాయుంది, త్వరగా వెళ్ళిపోదాం అంటాడు. నిఖిల్, నీడ అయ్యుంటుంది అంటాడు. స్వీట్లు తిని జతిన్ బైక్ నడపడం మొదలుపెడతాడు. మామిడి చెట్టు దాటుతుండగా బైకు కుడుపుతో ఆగిపోతుంది. తన్ని స్టార్ట్ చేస్తారు. ముందుకు వెళుతుండగా బైకు బరువుగా అనిపిస్తుంది. వింత శబ్దాలొస్తాయి. చివరకు ఇంటికి చేరుకుంటారు. జతిన్ రవికి ఫోన్ చేసి సురక్షితంగా చేరాం అంటాడు. మరుసటి రోజు ఉదయం జతిన్ లేచి చూస్తే నిఖిల్ నుండి 8 మిస్డ్ కాల్స్. ఫోన్ చేస్తే నిఖిల్ తల్లి, త్వరగా రా అంటుంది. వెళితే నిఖిల్ జ్వరంతో పడి ఉన్నాడు. తల్లి చెబుతుంది. రాత్రి నిఖిల్ ఇంటికి వచ్చి పడుకున్నాడు. కాసేపటికి హాల్లో ఎవరో నడుస్తున్నట్టు అనిపించి చూస్తే నిఖిల్ తల దగ్గర 20-25 ఏళ్ల అమ్మాయి కూర్చుని ఉంది. నేను రాగానే గోడ దాటి పారిపోయింది.
జతిన్ స్తంభించిపోతాడు. జరిగినది చెబుతాడు. మద్యం మాత్రం దాచి చెబుతాడు. నిఖిల్ అమ్మ ఒక బాబాను సంప్రదిస్తారు. బాబా, మీరు ఆ దారిలో మద్యం స్వీట్లు తీసుకున్నారు. అలాంటి ఆత్మలు ఇవి ఆకర్షిస్తాయి అంటాడు. ఆ అమ్మాయి 23 ఏళ్ల కన్య ప్రమాదంలో చనిపోయింది. ఆమె ఆత్మ మామిడి చెట్టుపై ఉంటుంది. ఇప్పుడు నిఖిల్తో అతుక్కుంది. బాబా దారం కట్టి నీళ్ళిస్తాడు. 7 రోజుల తర్వాత దారాన్ని చెట్టు కింద పెట్టమని చెబుతాడు. నిఖిల్ కోలుకుంటాడు. కాని నెల రోజుల తర్వాత మళ్లీ క్షీణిస్తాడు. ఆ అమ్మాయి ప్రతి చోటా కనిపిస్తుంది. నిఖిల్ చిక్కిపోతాడు. ఒక పార్కులో జతిన్తో చెబుతాడు. ఆమె నాతోనే ఉంటుంది. ఒక కన్ను మాత్రమే ఉంది. గంటల తొడబడి వేధిస్తుంది. నువ్వు నాతోనే వస్తావు అంటుంది. నిఖిల్ ఏడుస్తాడు. వారు మహారాజ్జీ అంటే అంధుడు, హనుమంతుడి భక్తుడు దగ్గరకు వెళ్తారు. మహారాజ్, చాలా ఆలస్యమైంది. ఆ అమ్మాయి పెళ్లికి ముందు చనిపోయింది. నిఖిల్ని భర్తగా భావిస్తోంది. మెహందీపూర్ బాలాజీకి తీసుకెళ్ళండి అంటారు. ముందు రోజు రాత్రి ఆ అమ్మాయి హింసిస్తుంది. నిఖిల్ అమ్మాయి గొంతుతో అతడు నావాడు అని అరుస్తాడు. మరుసటి రోజు మెహందీపూర్ బాలాజీకి బయల్దేరతారు. దారిలో దాబా వద్ద ఆగి టీ తాగుతారు. తిరిగి వచ్చేసరికి నిఖిల్ స్పృహ కోల్పోయి ఉంటాడు. నర్సింగ్ హోంకు తీసుకెళ్తే డాక్టర్ చనిపోయాడు అంటారు. కుటుంబం విలపిస్తుంది. ఇంటికి తెచ్చేసరికి తల్లి దుఃఖంతో జతిన్ను తిడుతుంది. అంత్యక్రియల తర్వాత జతిన్కు నిఖిల్ కలల్లో కనిపిస్తాడు. నువ్వు నన్ను ఆపలేదు. పూజలు చేయించి తయాటు ధరిస్తాడు. ఇప్పటికీ జతిన్ అపరాధభావంతో బాధపడుతున్నాడు. మిత్రులారా, ఈ కథ విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి సంఘటన మీకు తెలిస్తే ఈమెయిల్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం. జాగ్రత్తగా ఉండండి. హర్ హర్ మహాదేవ్.